చక్కగా పొగుడుతారు, చక్కగా అభిమానిస్తారు, చక్కగా ఆదరిస్తారు, చక్కగా మంచిగా మునగ చెట్టు ఎక్కిస్తారు, నువ్వు ఎక్కలేనంత ఎత్తుకు ఎక్కిస్తారు, అమాంతం అక్కడి నుంచి నేను వదిలేస్తారు. మనుష్యుల దయ అలా ఉంటుంది, మనుష్యుల ప్రేమ అలా ఉంటుంది. ఈరోజు మనుషుల దయ కోరుకున్నావే అనుకో, మనుషులను ప్రేమ కోరుకున్నావే అనుకో, అమాంతం వదిలేస్తారు, నిట్ట నిలువున ముంచేస్తారు. ఈరోజు నెట్లో ఒక చిన్న వార్త ఒకటి ఒక హల్చల్ చేస్తుంది, చిన్న వార్త. అంటే ప్రియులు గమనించండి, ఆ యొక్క నీతి ఏమిటంటే అద్భుతాలు చేస్తారు, అన్ని కార్యక్రమాలు చేస్తారంట, చుట్టూ చేరుతారట, గందరగోళం చేస్తారట, మంచి ఉత్సవం చేస్తారట, మంచి ఆరాధనలు జరుపుతారట, ఉత్సవాలు చేస్తారంట. చేసి తీసుకెళ్ళి ఏం చేస్తారు, నిలువున ముంచేస్తారట. ఆయన అంటాడు, నా చుట్టూ చేరారు, పాడారు, పొగిడారు, భజనలు చేశారు, కొలిచారు, చివరికి తీసుకెళ్ళి నిలువున నన్ను ముంచేశారు నీళ్ళలో. అలాగే చుట్టూ ఉన్న జనం ఏం చేస్తారంటే నిలువున మనల్ని ముంచేస్తారు. ఆ రోజు ఎవరుంటారు? ఒక్కడవే ఉంటావు, చుట్టూ ఏముండదు, నీళ్ళు తప్పితే నిండా లోతును ముంచేస్తారు. కాబట్టి ఇకనైనా మనుష్యుల పేరు కోసమో, మనుష్యుల దయ కోసమో, మనుషుల్లో గొప్పవాడు అనిపించుకోవడానికో మనం ప్రయత్నాలు చేస్తే అది వృధా. చాలామంది ఇవే చేస్తుంటారు, గొప్పలకు పోయి అప్పులు చేస్తూ ఉంటారు, గొప్పలకు పోయి ఏవేవో చేస్తుంటారు. ప్రియులారా గమనించండి, క్రైస్తవులు ఇతరులతో మనకు పని లేదు. ఇతరులు అందుకే అంటాడు యెహోషువ, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, నా కుటుంబము నేను మాత్రం నా దేవుణ్ణి నేను ఆరాధిస్తాము, నా దేవుణ్ణి నేను పూజిస్తాము. అలాగే ఇతరులతో మనకు పని లేదు, వాళ్ళు ఎలా పోతే మనకెందుకు, మనము ఎలా బ్రతుకుతున్నాము, మన నీతి ఎలాగుంది, మన యథార్థ స్థితి ఎలా ఉంది, మన నడవడిక ఎలా ఉంది, మన జీవితాలు ఎలాగున్నాయి. మన వలన ఒక పాపి నశించిపోవడం కంటే, ఆత్మీయంగా ఉండి నశించిపోవడం కంటే వాడు అట్లాగే ఉండడమే బెస్ట్. మన వలన దేవుడట, మన వలన ఒక పాపి నశించిపోతున్నాడంటే ఆయనకు బాధ అంట. కొంతమంది అంటారు, అదిగో అక్కడికి రావడం వల్లనే నేను నశించిపోయానండి, ఆ సహవాసంలో ఉండటం వల్లనే నేను మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయాను, వాళ్ళ ప్రవర్తన వల్లే నేను మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయాను. అప్పుడు దేవుడు చింతిస్తాడు, మన వలన ఏమిటట, ఇతరులు ఎక్కడికి రాకూడదు, మళ్ళీ పాపస్థితిలోకి వెళ్ళిపోకూడదు. వాడు అలాగున్నా పర్లేదు, వాడు రక్షింపబడకపోయినా పర్లేదు. కనుక మన నీతిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే మనం ఏం చేయాలి, ఇతరుల మీద ఆధారపడటం, ఇతరుల మెప్పు కోసం, ఇతరుల పేరు కోసము, ఇతరుల దయ కోసము ప్రాముఖ్యంగా మనం ఎంత మాత్రం కూడా వాటి మీద ఆధారపడవద్దు. ఈయన ఏం చేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, కరుణ కావాలి. ప్రియులను గమనించండి, మరి ఇలా ఈయనేం చేస్తున్నాడు, గట్టిగా కేకలు వేస్తున్నాడు. ఈరోజు ప్రార్థన చేస్తున్నావా, వెలుగెత్తి అరుస్తున్నావా, నీ ప్రార్థనలో అరుపు ఉందా? మౌనంగా ఉండి ప్రార్థించే వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రార్థన చేసేవాడిని బట్టి చాలామంది ఉన్నారు. ప్రియులను గమనించండి, ప్రార్థన అన్నింటికంటే కూడా, నీ విశ్వాసము కంటే కూడా, నీకు విశ్వాసం ఉంది కదా, ఆ విశ్వాసము కంటే కూడా బలమైనది ప్రార్థన. ఆ విషయం గమనించాలి. విశ్వాసము కంటే కూడా ప్రార్థన. నీ విశ్వాసం పనిచేసినా చేయకపోయినా ప్రార్థన ఏదో ఒక రోజు నీకు పనిచేస్తుంది. ప్రార్థన లేకపోతే ఏ పని జరగదు. నీకు విశ్వాసం ఉండు లేకపో. అందుకన్నాడు, మన విశ్వాసాన్ని ఎంత పోల్చాడో తెలుసా, ఆవగించేంత విశ్వాసం. అంటే ఆవగింజంటే అసలు ఉన్నా లేకపోయినా ఒకటే అని అర్థం కదా. చెప్పండి, ఆవగింజంతే చాలా సూక్ష్మము, అది ఉన్నా ఒకటి లేకపోయినటువంటి ఎట్ట మనకు ఉండదు. ఎందుకంటే ఆ సూదేశాలండి తగ్గిపోయింది కదా.
డాక్టర్ కాడికి వెళ్ళకపోతే తగ్గేది కాదు, డాక్టర్ కాడికి వెళ్ళాం కాబట్టి తగ్గింది. అంటే ప్రార్థన వల్ల తగ్గలేదు. అప్పుడు దాకా పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, అప్పుడు కాక కన్నీటి ప్రార్థన చేశాడు, ఏమేమో చేశాడు, అప్పటి వరకు ఏదో చేశాడు. అంటే హాస్పిటల్కి వెళ్ళగల తగ్గిపోయింది. అంటే మన విశ్వాసం ఎక్కడికి హాస్పిటల్తోనే ఆగిపోయింది. కాబట్టి ప్రార్థన అనేది చాలా ముఖ్యం. నీ విశ్వాసం ఉండనే ఉండకు అని మనకెట్లా ఉండదని ఆయన ఏం చెప్పాడంటే ఆవగింజతో పోల్చా. కనుక ప్రార్థనలో ఏముండాలి? వెలుగెత్తి అరవడం ఉండాలి. నీ ప్రార్థన ఎక్కడికి వినిపిస్తుంది? వినిపిస్తుందా ప్రార్థన? ఆయన ఈ ప్రార్థన వింటాడని తెలుసా? మహాకాశం మీద సింహాసనం మీద కూర్చొని ఆయన ఏం చేస్తాడంటే నీ ప్రార్థనను వింటున్నాడట. ప్రార్థన వింటున్నాడట. అప్పుడు ఒక దూత వచ్చింది. దూత వచ్చి, అయ్యా నీ ప్రార్థన, నీ ధర్మకార్యాలు ఎక్కడ చేరాయి? తండ్రి సన్నిధికి చేరాయి. ఎవరి ప్రార్థన? ఆయన ప్రార్థన. ఆయన చేసాడు కార్యాలు తండ్రి సన్నిధికి చేరాయంటే జ్ఞాపకార్థంగా. మరి నువ్వు చేసే ప్రార్థన మన పక్క వాళ్ళకే వినపడదు, మన ఇంట్లో వాళ్ళకే మనకి వినపడదు, అసలు మనకే వినపడదు. మన ప్రార్థన ఎక్కడికి వినిపించాలి? ఆయనకి వినిపించకుండా మనకి ఎలా అద్భుతాలు జరుగుతాయి? ఎలా ఆయన నుంచి మనం అద్భుతాలను పొందుకోవాలనుకుంటాం? మన అవసరతలు ఎలా తీర్చుకోగలుగుతాం? ఆయనకి చెప్పకుండా, ఆయనకి వినిపించకుండా, ఆయనకి వినపడేలాగా అరవకుండా ఎలాగా? ఏ రోజైనా నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా? ప్రశ్న. ఈయనేం చేస్తున్నాడట? ఆయనకి వినపడాలని కేకలు వేస్తున్నాడట. కేకలు వేస్తున్నాడు. ఏం జరిగింది? ఊరకుండమని ముందర నడుచుచుండిన వారందరూ కూడా గద్దించిరి. ఏయ్ ఊరుకో, ఏంటి నీ అరుపులు, నీ కేకలేంటి? ఏంటి నీ కేకలు? ఈ రోజుల్లో కూడా చాలామంది ప్రార్థన చేస్తున్నప్పుడు సరే, పాటలు పాడేటప్పుడు సరే, ఇవేమిటి? నశించిపోయేవాడికి సిలువ వార్త వెర్రితనమో. నశించిపోయేవాడికి అర్థం కాదు. ఎందుకంటే వాడి బుర్రలో ఏముంది? నశించిపోయే ఆత్మ ఉంది వాడి బుర్రలో. వాడి దేహంలో ఆత్మ నశింపజేసేటువంటి ఆత్మ, నాశనపరిచే ఆత్మ, చెదరగొట్టే ఆత్మ, చెడగొట్టేటువంటి ఆత్మ, వాని కుటుంబాన్ని అంతం చేసే ఆత్మ, సమాజంలో ఒక చీడ పురుగు లాంటి ఆత్మ. ఆత్మ ఏం చేస్తుందట? నశించిన వానికి సిలువ వార్త వెర్రితనంగా ఉంటుంది. వెర్రితనం. అందుకే దేవుడు ముందే చెప్పాడు, నశించిపోయే వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు. ఈ నశించిపోయే వాళ్ళు ఎప్పుడు అంతే, ఎప్పుడు అరుస్తూనే ఉంటారు, ఎప్పుడు గోల చేస్తూ ఉంటారు. నాకే తప్పలేదు. సజ్జన దేశులు ఇలలో సహజమో. మనిషిని ఎప్పుడు కూడా స్వీకరించరు. ఇలా కావాల్సిందే భయంకరంగా లోకాశలు, లోకంలో ఉన్నటువంటి రంగుల ప్రపంచము, లోకంలో ఉన్నటువంటి లోక కార్యాలు, చీద్రమైనటువంటి కార్యాలు, భయంకరమైనటువంటి కార్యాలు, వీటిని మాత్రమే ప్రోత్సహిస్తారు. కానీ రక్షింపబడేటువంటి వార్త కానీ, రక్షణకు సంబంధమైనటువంటి మాటలు కానీ వీరికి వినబడటానికి లేదు. ఎందుకని? వెర్రితనం వారిలో త్రెష్ట వేసింది కాబట్టి. వాడు జ్ఞానిని అని చెప్పుకుంటాడట. వారి జ్ఞానం ఏంటట? వెర్రి వారిగా చేసేస్తాను వారి జ్ఞానాన్ని. వారి చదువుని కానీ, వారి అంతస్తుని కానీ, వారి హోదాని కానీ వెర్రితనంగా చేసేస్తాను. జాగ్రత్త. ఎందుకంటే వెర్రితనము, వారిదంతా కూడా వెర్రితనం. జాగ్రత్త. అలాంటి వారి గురించి మీరు పట్టించుకోవద్దు. నన్నే అన్నారు. ఆ రోజు చక్కగా వెళ్తున్నాం, మేమంతా కూడా సంతోషంగా ఆనందంతో యెరూషలేము వెళ్తున్నాం. చిన్నపిల్లలు వస్తున్నారు, పెద్దవారు వస్తున్నారు, ముసలోళ్ళు వచ్చారు, చక్కగా మట్టలు పట్టుకున్నారు. హోసన్నకు జయము, దావీదు కుమారుడు జయము, జయము, జయము అంటున్నారు. కొంతమంది వచ్చారు వ్యతిరేకులు. ఏయ్ బోధకుడా, నీ జనానికి చెప్పు గోల్ చేయొద్దని చెప్పి. ఏమిటి?
యేసు ప్రభుతోనే అన్నారు కదా. నీ జనానికి చెప్పు ఊరకుండమని చెప్పి. ఏమిటి గోల ఆయన అన్నాడు. వీళ్ళు ఊరుకుంటారు సరే, మరి వీళ్ళ రాళ్ళ పరిస్థితి ఏంటి? ఈడున్నటువంటి గోడల పరిస్థితి ఏంది? ఎక్కడున్నటువంటి ప్రకృతి పరిస్థితి ఏంది? వాళ్ళు గనక స్తోత్రము చేస్తే, ఆ రాళ్ళు గనక స్తోత్రము చేస్తే, ఆ చెట్లు గనక స్తోత్రము చేస్తే, ఆ మట్టి గనక స్తోత్రం చేస్తే, అక్కడున్నటువంటి ప్రతిదీ లేచి నాట్యం చేస్తే మీ పరిస్థితి ఏంటి? దేవుడు చెప్పండి. నువ్వు స్తుతించపోయినా పర్లేదు, ప్రకృతి స్తుతిస్తుంది. హల్లెలూయా. ఆయనకు ఒక సైన్యం ఉంది. ఆయనకి సైన్యములకు అధిపతి అని పేరు. మీకు తెలుసా? సైన్యములకు అధిపతి అని ఎవరికి పేరు ఉంది? ఈ ప్రపంచంలో ఎవరికి లేదా పేరు? ఈయనకు మాత్రమే ఉంది, సైన్యములకు అధిపతి అని పేరు. ఎందుకని ఈయనకు సైన్యము? మొక్కలు ఆయన సైన్యము, పురుగులు ఆయన సైన్యము, మిడతలు ఆయన సైన్యమే. ఈ ప్రపంచంలో ప్రతిదీ ఆయన సైన్యమే. మనం అనుకుంటాము గుర్రాలు, రథాలు, లేకపోతే కత్తులు, ఇవే కాదు ఆయన సైన్యం. ప్రకృతి ఆయన సైన్యము. హల్లెలూయా. ప్రకృతి ఆయన సైన్యము. ఈ ప్రకృతిని గనుక ఆయన ఒకసారి ఇదిగో బాబు మీరేంటో, మీ ప్రభావం ఏంటో మీరు చూపించండి అన్నాడు. అప్పటికి వెళ్ళు పో. ఏమన్నా